ప్రార్థించుకుందాం. అందరూ దయచేసి కళ్ళు మూసుకున్నట్టయితే, తలలు వంచినట్టయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని వేవేల కోట్ల దూతల చేత నిత్య నిరంతరం పరలోకములో ఆరాధింపబడుచున్నటువంటి దేవాది దేవా, రాజాది రాజా, యేసు రాజా, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వలోకములను మాటలు సృష్టించినటువంటి మా మంచి తండ్రి, మా మంచి కాపరి, మా ప్రాణప్రియుడా యేసయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. ఈ సుందరమైన రోజు కొరకు స్తోత్రాలు వందనాలు. ఈ రోజున తండ్రి ఈ యొక్క గ్రామంలో నాయనా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఆయోజించారు నా తండ్రి. అందును బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఆరంభము నుండి ఇంతవరకు సంఘము మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో శ్రద్ధగా భయభక్తులతో నాయనా మీ యొక్క వాక్యాన్ని ఆలకించారు ప్రభువా. ఈ బిడ్డలందరినీ పేరు పేరున ప్రతి వారిని, ప్రతి కుటుంబాన్ని మీ బలమైన హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం నా తండ్రి. విత్తిన వాక్యము నాయన మరొక వారి హృదయంలో ఉంచుకొని ఆ వాక్యాన్ని విన్నవారు ఆ వాక్యాన్ని గ్రహించి ఆ వాక్యాన్ని అనుసరించి ఆ వాక్య ప్రకారం జీవించుటకు సహాయం చేయండి నా తండ్రి. మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. పామరులు, విద్య లేని వారు, శ్రమజీవులు నాయన ఇక్కడ కలిసి వచ్చిన వారు అనేకులు ప్రభా నాయన, వారికి ఎంత కష్టము ఉన్నప్పటికీ ప్రభా వారిని ప్రభా మీ సన్నిధికి మీరు ఆకర్షించుకున్నారు నా తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నాయన వాక్యాన్ని విత్తినటువంటి సమయల్ రాజు గారు అయ్య గారిని, మరి బిషప్ అయ్య గారు నాయన, సియోన్ రాజ్ కుమార్ అయ్య గారిని, వచ్చిన బృందాన్ని ప్రభా మీ బలమైన హస్తాలకు మరొకసారి ఉపజెప్పుకుంటున్నాం నాయన. వారి ద్వారా ప్రభా మీరు మాట్లాడారు నాయన, నాతో, మాతో, మా అందరితో మాట్లాడారు. ఆత్మదేవ, పరిశుద్ధాత్మదేవ, అందును బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఇగున తండ్రి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి నైనా వీరి జమీన్ని, వీరి భూమిని దీవించండి, ఆశీర్వదించండి. వీరి పశువులను ఆశీర్వదించండి, దీవించండి నైనా. వీరి పాడి పంటను ఆశీర్వదించండి, దీవించండి నైనా. ఈ యొక్క ప్రజలు నా తండ్రి ఇంకా ఎవరైతే యేసు క్రీస్తును ఎరగక ఉంటున్నారో వారి హృదయాల్లో మీ వెలుగును కలుగజేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. బిడ్డలందరినీ ప్రభువా నా ప్రతి జనము అనుదినము నైనా అనుక్షణము వీరిని కాయిస్తూ కాపాడుతూ వస్తున్న విధానమును బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మీ పాద సన్నిధికి వచ్చి అయా ప్రతిరోజు కూడా వాక్యమును విని నైనా మీకు నా తండ్రి కృతజ్ఞతలు చెల్లించే వారుగా వీరిని కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ యొక్క ప్రాంతాన్ని మీకు గొప్ప చెప్తున్నాం. ప్రాంతంలో జీవిస్తున్న ప్రతి బిడ్డను మీకు గొప్ప ప్రతి కుటుంబాన్ని మీకు గొప్ప చెప్తున్నాం. ఇక్కడిలో స్థానిక సంఘాన్ని మీరు నైనా కాపాడమని సంఘాన్ని మీకు గొప్ప చెప్తున్నాం. సంఘ కాపరిని మీకు గొప్ప చెప్తున్నాం తండ్రి. వారి కుటుంబాన్ని, వారి సేవల్ని కూడా అత్యధికంగా దీవించండి, ఆశీర్వదించండి. స్థానిక సేవకులైనా ఎవరు తలపై చేపెట్టి ప్రార్థిస్తారో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, స్వస్థత కార్యములు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. అవునా తండ్రి, మెట్టుకున్న ప్రభా ఈరోజు మంచి రోజు నైనా. మేమందరం కూడా మీ సన్నిధిలో ఆనందించాము నా తండ్రి. అయ్యా బలమైన వాక్యాల్ని విత్తారు నా ప్రభా. వాక్యాన్ని బోధించిన బోధకులు కూడా అయ్యా వారి జీవితంలో అద్భుత కార్యములు చేయండి, ఆశ్చర్య కార్యములు చేయండి నైనా. వారి సేవలో రాబోయే రోజుల్లో అత్యధికంగా మీరు వాడుకోండి ప్రభా. దేశ విదేశాల్లో వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నాయన, ఆత్మిక ఆహారాన్ని ప్రభా బోధిస్తుండగా నైనా వారికి ఆత్మిక వర్ధిలను కలుగు చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. కార్యక్రమం నడిపించిన నైనా రాజ్పాల్ గారిని గుట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన జీవితంలో కూడా శుభకార్యం చేయండి, అద్భుత కార్యం చేయండి నైనా. సంతాన భాగ్యాన్ని కూడా దయపాలించమని మేము ప్రార్థిస్తున్నాం. మేమందరం కూడా ఏక మనసుతో, ఏక అభిప్రాయంతో, ఏక ఆత్మతో ప్రార్థిస్తున్నాం నాయన. ఈ యొక్క స్థలంలో నైనా, ఈ యొక్క గ్రామంలో ఇంకా ముందు రాబోయే రోజుల్లో అద్భుత కార్యములు జరుగును గాక, అద్భుత కార్యములు జరుగును గాక, ఆశ్చర్య కార్యములు జరుగును గాక, స్వస్థత కార్యములు జరుగును గాక. సమస్తమును మీ నామ మహిమార్థమై జరిపించి మరొకసారి మీరు మహిమ పొందమని నన్ను, మమ్ములను, సమస్తమును మీ బలమైన హస్తాలు గొప్ప చెప్తూ తగ్గించుకొని మీ యొక్క నామాన్ని హెచ్చిస్తూ త్వరగా రానియన్న, అతి త్వరలో రానియన్న నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. అందరికీ